విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. విపక్షాలేమో ఇదంతా కూడా కేవలం రేవంత్ రెడ్డి ఈగోకు పోయి చేస్తున్నారు, ఏకంగా టాలీవుడ్ మొత్తాన్ని కూడా ఆయన టార్గెట్ చేశారని విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్. మీరేమో లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, జరిగినటువంటి దానికి మేము సరైన చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. మీరు ఏం జరుగుతుంది అసలు ఈ మొత్తం వ్యవహారంలో? నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ అయిపోతుందిగా రోజు రోజుకి. ఏమన్నా అర్థం ఉందండి? ఒక ఆయన స్పీచ్ లో సడన్ గా ముఖ్యమంత్రి పేరు చెప్పలేకపోతే అది ఆయన లోపమా, లేకపోతే ముఖ్యమంత్రి లోపమా, లేకపోతే ప్రజల లోపమా? ఏ ఆర్గ్యుమెంట్ కి ఏమైనా అర్థం ఉండదండి. చదువుకున్న వాళ్ళు కదా, ట్విట్టర్ చేసేంత స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఏదో కక్ష సాధింపు, ఆయన పేరు తీసుకోకపోవడం వల్ల ఇట్లా సాక్ష్యాలు అది అసలు మేమేమైనా కలగన్నామా అండి? అది తీసుకోకపోవడం వల్ల తర్వాత ఈ సంధ్య థియేటర్కి వస్తారని ఏమైనా కలగన్నానా, లేకపోతే అక్కడి నుంచి ఇన్సిడెంట్ జరుగుతుందని ఎవరైనా ఊహించినా? అట్లాంటి దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరుగుతారని ఎవరైనా కోరుకుంటారా? మానవత్వం ఉన్నాడు, విజ్ఞత ఉన్నాడు ఎవరైనా కోరుకుంటాడా? ఇవన్నీ కూడా సెన్స్లెస్, బేస్లెస్ ఆరోపణలు. ఇవన్నీ కాదు. దీన్ని ఏది దొరికితే దాన్ని పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఇంకేం సమస్యలు లేవు. కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు వెంకటస్వామి గారు. శుక్రవారం అరెస్ట్ చేయడం, కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఆ రోజు అర్ధరాత్రి కొన్ని కారణాలు చెప్పి విడుదల చేయకపోవడం, చివరికి నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ జరగడం, ఈ అన్ని అంశాలు కూడా ఉదాహరిస్తున్నారు. మీడియాలో ఉన్నారు కదా సార్, నేను ఒక క్వశ్చన్ అడగానా? మీడియాలో ఉన్నారు కదా మీరు, మీకు జైలు ప్రాసెస్ తెలుసా సార్? 6:30 లోపుగా ఆడున్నటువంటి టైమింగ్ లోపు మీకు బెయిల్ ఆర్డర్ రాకపోతే తెల్లారిపోతుంది దాకా కూర్చోవలసిందేనండి. ఇది మీరు దాన్ని కూడా మేము ఆపినామనంటే ఎట్లాంటి నాన్సెన్స్ కాకపోతే ఏందండి వాడు ఆరోపణ చేసేటోనికి? అరే ఇట్ ఇస్ లా. అదే వేల మంది విషయాలు చూసినాం, సామాన్యుని విషయాలు చూసినాం, పెద్దవాళ్ళ విషయాలు చూసినాము. అది జైలు అంటే కోర్టు ఆర్డర్స్ జైలుకు 5:30 or 6 లోపు వాళ్ళకు ఉన్నటువంటి టైం లోపు చేరాలండి. ఆ పేపర్స్ తేరకుంటే ఎవరినైనా వదిలిపెట్టరండి. అది దాన్ని మినిమం ఇంగితం ఉన్న వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నించారు. అది దాన్ని కూడా గవర్నమెంట్ మేనేజ్ చేసింది. రాత్రి అసలు అంత తొందర ఆయనకు బెయిల్ ఎట్లా వచ్చింది అనేది కూడా క్వశ్చన్ కదండి. మరి ప్రజలకు సమాధానం చెప్పండి. మరి ఓ సెలబ్రిటీకి అంత తొందరగా వస్తుంది, ఆయన మన అతీతుడని బెయిల్ వచ్చిందా అండి? మరి అది కూడా క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు. మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? వచ్చింది దాన్ని మేనేజ్ చేసి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి పసలేనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడితే సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కలిసి ప్రజా సమస్యలను వందల సమస్యల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలో ఏ సమస్య పరిష్కారం లేక అట్లా. మన ప్యానెల్లో ఉన్న బాలగారు ఇంతకు ఒక పాయింట్ ప్రస్తావించారు వెంకటస్వామి గారు. పోలీసుల వైఫల్యం ఉంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, పూర్తిగా ఒకవైపు మాత్రమే దీన్ని టర్న్ చేసి చూపిస్తున్నారంటున్నారుగా సార్. ఇప్పుడు మేము స్పష్టంగా చెప్పినాము, పోలీస్ ఎవిడెన్స్ చూపెడుతుంది, మీ మీడియానే చూపెడుతున్నది, పర్మిషన్ లేదు, మీరు రాకుంటే మంచిది అనేటువంటి సలహా ఇచ్చినారు. అయినా కూడా ఎందుకు వచ్చినారు? అసలు తొక్కిసలాట, తోపులాట ఎక్కడ జరిగిందండి? వాళ్ళ బౌన్సర్స్, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అభిమానుల పద్దనే కదా. అది ఆయనకు సంబంధించిన విషయమే కదా. దాంట్లో మా నిర్లక్ష్యం ఎక్కడ ఉన్నది? మేము చేసినటువంటి తప్పు ఎక్కడ ఉన్నది? లేకపోతే పోలీసులు చేసినటువంటి నిర్లక్ష్యం ఏమున్నది? చెప్పినారు కదా ఆయనకు. ఆయనే చెప్తున్నాడు నాకు అంటే చనిపోయిన విషయం తెలియదని ఒక పక్కన చెప్తున్నాడు. లీగల్ టీం నాకు సజెస్ట్ చేస్తే నేను అక్కడికి పోలేదని చెప్తున్నాడు. ఇట్లా ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి దానికి, ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసినటువంటి దానికి కంకణ బద్దులైపోయి ఇక ఏరే విషయాలు వదిలిపెట్టి ముఖ్యమంత్రి గారి మీద ఏడవడం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడవడము, ఈ అధికారం కోల్పోయినటువంటి దుగ్ధతోటి, కడుపు మంటతోటి మాట్లాడుతున్నాయి తప్ప అసెంబ్లీలో మాట్లాడడానికి అల్లు అర్జున్ సబ్జెక్ట్ ఒకటే ఉందండి. ప్రజా సమస్యలు లేవా? అసెంబ్లీలో మాట్లాడడానికి అల్లు అర్జున్ గారి సబ్జెక్ట్ ఒకటే ఉందా? ప్రజా సమస్యలు లేవా? అల్లు అర్జున్ సమస్య ఎప్పుడు మాట్లాడిండండి? మేము మాట్లాడినామా? ప్రత్యక్ష అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అక్బరుద్దీన్ ఓఐసీ విషయం లేవనెత్తినప్పుడు సమాధానంగా చెప్పినాం. మేమేం దాన్ని ఎజెండాలో పెట్టుకోలేదు. మా ఎజెండా పెట్టుకునేది రైతు భరోసా పెట్టుకున్నాం, మాకు సంబంధించినటువంటి పెట్టుకున్నాం, ఈ ప్రజలకు సంబంధించినవి పెట్టినాం. ఆ మాత్రం మరి చూడలేదా? మరి టీవీ చూడలేదా? ఇప్పుడు ఆయన మాట్లాడిండి అంటున్నారు కానీ మొత్తం ప్రాసెస్ లో ఈ 5 రోజులు అసెంబ్లీ సమావేశాలలో లాస్ట్ అంశంగా అది కూడా అక్బరుద్దీన్ ఓఐసీ లేవనెత్తినటువంటి అంశం. ఓకే వెంకటస్వామి గారు, మరోవైపు